సో ఓవరాల్గా 133 నియోజకవర్గాలు బ్యాలెన్స్ నియోజకవర్గాలని క్లియర్గా చెప్తాం. నెక్స్ట్ సార్. అలాగే జనసేన చెప్పాల్సిన అవసరం లేదు. పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో 21 పోట్ల పోటీ చేస్తున్నారు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, రైల్వే కోడ్లో గెలవదు, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడైనా గెలవదు, పాలకొండలో ఎవరు ఓటేస్తారు, ఎస్టీ నియోజకవర్గం కదని. పాలకొండ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకొక దగ్గరైనా ఇది ఎక్కడైనా సరే ఆబ్వియస్గా కన్ఫామ్గా ఉన్న నియోజకవర్గం అందరికీ తెలుసు. 21 చోట్ల పోటీ చేసిన నియోజకవర్గాలు, అది నెల్లిమర్ల కావచ్చు, పాలకొండ కావచ్చు, విశాఖపట్నం సౌత్ కావచ్చు, అనకాపల్లి కావచ్చు, పెందుర్తి కావచ్చు, యలమంచికల్లు కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, రాజానగరం కావచ్చు, నిడదవోలు కావచ్చు, రాజోలు కావచ్చు, గన్నవరం కావచ్చు, భీమవరం కావచ్చు, నర్సాపురం కావచ్చు, తాడేపల్లిగూడెం కావచ్చు, ఉంగుటూరు కావచ్చు, పోలవరం కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, తెనాలి కావచ్చు, తిరుపతి కావచ్చు, కోడూరు కావచ్చు, ఏదైనా సరే మేము పోటీ చేసిన దగ్గర వైనాట్ 175ని వైనాట్ 21 వాళ్ళు సీరియస్గా తీసుకొని 21 చోట్ల గెలవగలిగారు. ఖచ్చితంగా 21 చోట్ల గెలిచేదానికి 100% జనసేనకి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్లైడ్. బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి 10 నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల, విశాఖపట్నం నార్త్, అనపర్తి, కైకలూరు లాస్ట్ మూమెంట్లో వచ్చారు, గెలవలేరు అనుకున్నారండి చాలామంది. విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు. కానీ చివరికి ధర్మవరం కూడా కైవసం చేసుకునేదానికి 100% ఆస్కారం ఉంది. అవుట్ ఆఫ్ 10 7 సీట్లు లాస్ట్ మూమెంట్లో జాయిన్ అయినప్పటికీ కూడా కూటమి బలం జోడించడంతో, యాడ్ అవడంతో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 10 7 నియోజకవర్గాలు గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. ఇప్పుడు మీకు ఓవరాల్గా కులాల వారీగా ఓట్ల పర్సెంట్ అంటే మన దుస్థితి అని ఎందుకంటున్నా అంటే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఈ కులం వాళ్ళు ఇట్లా ఓట్లు వేస్తున్నారు, ఈ కులం దీనికి వేస్తున్నారని డిస్కస్ చేసుకునే పరిస్థితులు, అది దారుణ విషయం. బట్ ఈ కంపెనీ నడుపుతున్న వ్యవస్థకి హెడ్గా నేను డిస్కస్ చేయక తప్పకుండా ఐఎమ్ సారీ టు డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఎస్సీల్లో 80% మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారండి, 20% కూటమి వైపు మళ్ళారని మాకు అర్థమవుతుంది. అలాగే ఎస్టీ నియోజకవర్గాల్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు, 30% మంది అట్టున్నారు. ముస్లిమ్స్లో 70% మంది వైఎస్ఆర్సీపీకి ఇస్తే 30% మంది స్టిల్ బీజేపీ కలిస్తే ఎవరు ఓట్లేరు అంటుంటారు కదండి. బట్ స్టిల్ మనకు లోకల్గా కనెక్టెడ్గా ఉంటారు ఆ లోకల్ ప్రజలు. అంటే అన్న షాప్ ఓపెన్ చేస్తున్నాం, తోడ మంచి రోజు చూసి చెప్పు అంటారు. అంటే లోకల్గా ఉన్నటువంటి సమీకరణాలతో కనెక్ట్ అవుతారు కాబట్టి పార్టీల సంబంధం లేదు. ప్లస్ బీజేపీకి అగెనిస్ట్ సపోర్ట్ ఉన్న పార్టీ లేదు, అందరు బీజేపీకి సపోర్టే. సో 30% స్టిల్ కూటమి వైపు మొగ్గగలిగారు. ఇక క్రైస్తవులు, క్రిస్టియానిటీలో 80% 20% అంటే 80% ఉంటే 20% అలా ఉన్నారు. కాపులో వన్ సైడ్గా ఉంది, 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% అంటే కాపుకి నేస్తాం, లేకపోతే ఇంకోటి ఏ పథకాలు ఇచ్చినా మేము మొబ్బు చూపలేదు, కేవలం జనసేన పవన్ కళ్యాణ్ ఎటు ట్రావెల్ అయితే మేము అటు ట్రావెల్ అవుతారని 90% కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే కమ్మ కులస్తులు 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఇంకా కూటమి వైపు ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, బట్ రౌండ్ ఫిగర్లో ఒక దగ్గర ఆగాలి కాబట్టి 90% వేసాం. అలాగే బీసీ ఎక్కువ మంది డిస్కస్ చేసేది ఏంటంటే మాకు ఈ కులాలన్నీ ఐడియా ఉన్నాయండి, ఈ కులం వాళ్ళకి వేస్తుంది, ఈ కులాలు బీసీలు ఎట్టున్నారు. ఇది బీసీ అనేది ఒక కులం, ఒక గ్రూప్ కాదండి, ఒక గ్రూప్గా వచ్చే ఆలోచన ఎటువైపు సరళ ఉంటే అటువైపు మొగ్గు చూపేది అనుకుంటుంటుంది. చాలా తక్కువ నెంబర్లు వేసాం, బట్ స్టిల్ రౌండ్ ఫిగర్గా మీకు అర్థం చేసుకునేదానికి బీసీలు 40% వైఎస్ఆర్సీపీకి ఇస్తే మెజారిటీ శాతం మోర్ దాన్ 65% కావచ్చు. సో మెజారిటీ శాతం 60% ఓవరాల్గా కూటమి వైపే మొగ్గు చూపారు. అంటే ఫ్లో ఎలా ఉంటుందో అలా ఆ వైపే మొగ్గు చూపారు. లాస్ట్ టైం బీసీలు అధిక శాతం వైఎస్ఆర్సీపీకి ఓట్లేశారు, ఈసారి బీసీలు అధిక శాతం కూటమి వైపు మొగ్గు చూపారు. అలాగే రెడ్డీస్లో అంటే ఏదండి ఇక్కడ 10% ఉంది, 90% రావాలి, ఇక్కడ కూడా 10% రావాలి. అంటే రెడ్డీస్లో కూడా ఒక 20%. సారీ మీకు ఈ లైన్ ఏదండి అర్థం కావట్లేదు. సో ఇది తప్పబడింది సార్, రివర్స్ పడింది. సో రివర్స్గా ఉంది. సో రెడ్డిస్ అధిక శాతం ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ ఉన్నారు, కూటమి వైపు ఒక 20% అలా ఉండొచ్చండి. వైశ్యాస్ 20% ఇలా ఉంటే 80% అలా ఉన్నారు కూటమికి. అలాగే బ్రాహ్మణ 10% వైఎస్ఆర్సీపీకి ఉంటే 90% ఉన్నారు. ఓవరాల్గా ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఓట్ బ్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా 38.8% అంటే అరౌండ్ 40%, రౌండ్ ఫిగర్లు వేస్తున్నాం మన చిన్న ఎందుకు గుర్తుపెట్టుకోరు. ఓవరాల్గా 40% ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఉంటే 60% ప్రజలు కూటమి వైపు మొగ్గు చెప్పారు. అంటే డిఫరెన్స్ మీకు 15 నుంచి 20% వెళ్ళిపోతుంది. కాబట్టి మొత్తం దాంట్లో ఇంత డిఫరెన్స్ వస్తుంది. లాస్ట్ టైం 10% ఉంటే ఒక రకంగా వస్తుంది, 20%కి వెళ్తే ఇంకో రకంగా వస్తాయి. సో డిఫరెన్స్ ఏంటంటే స్టిల్ దే ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. ఆ పీపుల్ 38% మొత్తం కూటమి కట్టేసింది కదా, మొత్తం క్లీన్ స్వీప్ చేసాం కదా అని కాదు. స్టిల్ అరౌండ్ 40% ఆర్ పీపుల్ అరౌండ్ 35 కావచ్చు, 40 కావచ్చు, మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ 50%, 55%, మోర్ దాన్ 50% కూటమి వైపు మమ్మల్ని లేరు.